సందర్భంలో ఇస్తారట. కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలయ్యా అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి. అదే తప్ప కొత్త బట్టలు తెచ్చారు కదా వెంటనే వాటిని ధరించకూడదు. అలాగా నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని వధువుని సేవించిన తర్వాతే దాన్ని ధరించాలి. కాబట్టి వచ్చినటువంటి అల్లుడు గారికి ఏం చేస్తారయ్యా అంటే రఘుమధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది శక్తిజనకమైనటువంటి పదార్థాలు. అటువంటి పదార్థాన్ని అమలుగా ఇచ్చినటువంటి రావణుడు సమర్పించారు భగవంతాన్ని. ఏ సమయంలో కూడా బట్టలు సమర్పిస్తూ ఉంటారు వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి వారు. వైదికమైనటువంటి పద్ధతిలో మధ్యకల్పము అంటే మనంతా బట్టలు అనుకుంటుంటాం. వాస్తవానికి నిజమే. అది ఎందుకంటారంటే ఆ సమయంలో